వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారి చేత పంచాంగ శ్రవణం. అటు వైఖానసంలోనూ పాంచారాత్రాగమంలోనూ అత్యంత నిష్ణాతులు వారు. ఇవాళ ఆంధ్రదేశంలో వైఖానసంలో కానీ లేకపోతే మరి ఏ శాస్త్ర విషయాల్లోనైనా కనుక ఏదైనా అనుమానం వచ్చినా సందేహం వచ్చినా తీర్చగలిగిన పీఠ పెద్దలుగా వారు ఉన్నారు. అట్లాంటి పెద్దలు ఇవాళ మనకి పంచాంగ శ్రవణాన్ని అందిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానాం చండకోదండఖండనం జానకీ హృదయానందం చందనం రఘునందనం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. సరస్వతి స్వరూపంగా రాజ విద్వజ్జన పరివేష్టిత మహాప్రజాసభకు నమస్కృతులు సమర్పిస్తూ తెలుగువారికందరికీ ప్రీతిపాత్రమైన తొలి పండగ ఉగాది. ఏదైనా ఒక పండగని తల్లిదండ్రుల సమక్షంలో, గురువు సమక్షంలో, రాజ సమక్షంలో, ఆలయ సమక్షంలో చేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయని ఆగమశాస్త్రం చెప్తుంది. ఈనాడు ఇంతమంది పెద్దలందరూ వేంచేసి ఉన్నటువంటి ఈ సభలో ఆంధ్రప్రదేశ్కి రాజుగా ప్రాచీన సంప్రదాయ పద్ధతిలో, ఈనాటి సంప్రదాయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగటం మనకందరికీ ఎంతో సంతోషకరమైన అంశం. మీ హర్షధ్వానాలతో ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనం అందరం ఆశీస్సులు అందజేద్దాం. అద్భుతమైనటువంటి ఈ ఉగాది హేమలంబి అనేటువంటి పేరుతో ప్రచలితంగా ఉన్నది. అయితే హేమలంబి అనేటువంటి ఈ ఉగాదిని హేవలంబి అని పిలుస్తున్నాం. తెలుగులో మామయ్య, ఇప్పుడు మామయ్య గారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, మామయ్య మావయ్య అని వాతో కూడా పలుకుతాం. అది తెలుగు సంప్రదాయం. అందువలనే హేవలంబి అనేటువంటి ఈ పేరుతో పిలువబడేటువంటి ఈ యొక్క సంవత్సరం బంగారు తోరణమని సంస్కృతంలో దానికి అర్థం. రాబోయేటువంటి అమరావతి మహానగర నిర్మాణానికి ఈ సంవత్సరం ఒక బంగారు తోరణంగా విరాజిల్లాలని ఆకాంక్ష తెలియజేస్తూ ఉంది ఈ ఉగాది. పేరులోనే బంగారం. అటువంటి ఈ బంగారమయమైనటువంటి ఈ ఉగాదిని సర్వశుభప్రదంగా మనం జరుపుతూ ఉందాం. తెలుగువారు ఉగాది గురించి ముందరే పంచాంగాలు చదువుకుంటారు, కొనుక్కుంటారు. కానీ ఉగాది నాడు శ్రవణం చేయటం అనేటువంటి సంప్రదాయం. ఎప్పుడైనా సరే మన తెలుగువారు చెప్పిన మాట అంటే వినదగునెవ్వరు చెప్పినా, నీకెంత తెలిసినా సరే ఎవరైనా చెప్తే జాగ్రత్తగా ఆలకించు, అప్పుడు నిర్ణయం ప్రకటించు అన్నారు. అదేవిధంగా నవవిధ భక్తి విధానాలలో మొట్టమొదటిసారిగా శ్రవణం, వినటం అనేటువంటిది ఒక భక్తిట. అటువంటి భక్తిపూర్వకంగా ఈనాడు మనం పంచాంగ పఠనం నేను చేస్తూ ఉంటే పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి పంచాంగాన్ని మీరంతా శ్రవణం చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యనృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం. కాబట్టి పంచాంగాన్ని చదవనలా ఆకర్ణ్యతాం వినమన్నారు. విని శ్రద్ధగా ఏ ఏ సమయాల్లో నువ్వు ఏ పని చేస్తే విజయం పొందుతావో ఆ విజయాన్ని పొందమన్నారు. సంవత్సరం మొత్తం మీద మనం ఏ ఏ పనులు చేస్తే మనకి శుభాలు కలగాలని మనం కోరుకుంటామో ఆ శుభాలన్నీ ఈరోజు పంచాంగం వినటం వల్ల కలుగుతుందట. అదేమిటి? కళ్యాణ గుణావహం, మంచి శుభ కార్యక్రమాలు చేసేటువంటి అంశం. శత్రువుల యొక్క బాధ తొలగిపోవటం, దుస్వప్న దోషాలు పోవటం, గంగా స్నాన ఫలం, అదేవిధంగా గోదానం చేసేటువంటి పుణ్యం, ఆయుర్వృద్ధి, ఉత్తమం శుభకరం, మంచి సంతానం, సంపత్తు కలిగి ఉండటం, అనేక కర్మలు చేయటానికి ఉపకరంగా ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది వాళ్ళ పిల్లలు రాకపోవచ్చు, మనవలు మనవరాళ్ళు రాకపోవచ్చు. అయినా సరే ఈ పంచాంగం వినటం వలన అటు 3 తరాలు ఇటు 3 తరాలు, అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ తండ్రి, మీ తాత, ఆ ముత్తాత, మీరు, మీ కొడుకు, మీ మనవడు,
కాబట్టి ఈ విధంగా 7 తరాల వారు తరించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ పంచాంగ శ్రవణం. ఇంత సులభంగా పుణ్యం మనకు వస్తూ ఉంటే ఎందుకు ఇన్ని వేల మంది రాకుండా ఉంటారు? కాబట్టి మన ధర్మంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే సామూహికంగా అందరూ ధర్మంగా ఉండటం. అటువంటి అద్భుతమైనటువంటి ఈ పంచాంగం 5 లక్షణాలతో ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5. చాలా మందికి తిథివార నక్షత్రాలు తెలుసు, యోగ కరణాలు తెలియదు. తిథులు 15 ఉంటాయి, పాడ్యమి విధియ మీకు తెలుసు. వారాలు ఆదివారం నుంచి శనివారం దాకా, నక్షత్రాలు అశ్విని భరణి నుంచి 27 నక్షత్రాలు, అదేవిధంగా యోగాలు 27, కరణాలు 11. కాబట్టి మీ పేరేమిటి? పుట్టినప్పుడు ఏదైనా నక్షత్రం ఉందా? మీ యొక్క పుట్టిన తేదీ వివరాలు కనుక ఉన్నట్లయితే పంచాంగకర్త దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్గా శాస్త్ర ప్రకారంగా చూసి ఏ రోజు నీకు మంచిది, మీ ఇంట్లో ఏ శుభకార్యాలు చేస్తే మంచిది, నీ వలన సమాజానికి ఏది ఉపయోగపడుతుంది. పంచాంగం వల్ల 2 ప్రయోజనాలు చెప్పారు శాస్త్రం. ఒకటి నీకు ఉపయోగపడాలి, రెండోది సమాజానికి కూడా ఉపయోగపడాలి. కాబట్టి సమాజానికి ఉపయోగపడే వేల మంది రాకుండా ఉంటారు. కాబట్టి మన ధర్మంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే సామూహికంగా అందరూ ధర్మంగా ఉండటం. అటువంటి అద్భుతమైనటువంటి ఈ పంచాంగం 5 లక్షణాలతో ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5. చాలా మందికి తిథివార నక్షత్రాలు తెలుసు, యోగ కరణాలు తెలియదు. తిథులు 15 ఉంటాయి, పాడ్యమి విధియ మీకు తెలుసు. వారాలు ఆదివారం నుంచి శనివారం దాకా, నక్షత్రాలు అశ్విని భరణి నుంచి 27 నక్షత్రాలు, అదేవిధంగా యోగాలు 27, కరణాలు 11. కాబట్టి మీ పేరేమిటి? పుట్టినప్పుడు ఏదైనా నక్షత్రం ఉందా? మీ యొక్క పుట్టిన తేదీ వివరాలు కనుక ఉన్నట్లయితే పంచాంగకర్త దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్గా శాస్త్ర ప్రకారంగా చూసి ఏ రోజు నీకు మంచిది, మీ ఇంట్లో ఏ శుభకార్యాలు చేస్తే మంచిది, నీ వలన సమాజానికి ఏది ఉపయోగపడుతుంది. పంచాంగం వల్ల 2 ప్రయోజనాలు చెప్పారు శాస్త్రం. ఒకటి నీకు ఉపయోగపడాలి, రెండోది సమాజానికి కూడా ఉపయోగపడాలి. కాబట్టి సమాజానికి ఉపయోగపడే పంచాంగం పరార్థము అన్నారు. ఇది ఎక్కడ చేయాలి అంటే ఇటువంటి దేవాలయం రాజ సన్నిధిలో చేయాలి. ఇప్పుడంటే ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు మనకి ప్యాంటు షర్ట్తో కనబడుతున్నారు, కానీ నిజానికి ఆయన మా పాతకాలంలో అయితే ఒక రత్న కిరీటం, ఒక కత్తి, ఖడ్గము, అశ్వాలు, ఏనుగులు, వీళ్ళందరూ సేనాధిపతులు, మంత్రులు, జయహో మహారాజా అంటూ జయజధ్వానాలు, ఇంత అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి అద్భుతమే ప్రజల యొక్క హృదయాల నుంచి ఆంధ్ర ప్రజా చక్రవర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు అంటే కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఈ విషయాన్ని మనం అందరం దృష్టి పెట్టుకోవాలి. అటువంటి శక్తి ఇంకా మరింతగా కలిగే విధంగా ఈ పంచాంగం అనేక రకాలుగా చెప్తూ ఉంది. కలియుగ ప్రారంభమయ్యి ఈనాటికి 5118 సంవత్సరాలైనాయి. శాలివాహన శకం మీకందరికీ తెలుసు, గౌతమిపుత్ర శాతకర్ణి, ఆయన వల్లే మనకి తెలుగునాట శాతవాహన శకం అనేటువంటిది ప్రారంభమైంది. ఇంకా భారతదేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు శాతవాహన పేరుతో ఉండేటువంటి ఒకే ఒక శకం తెలుగువారిది. అటువంటి కాలాన్ని కూడా తమ పేరుతో నిలుపుకునే గొప్ప సామర్థ్యం ఉన్న ఈ తెలుగు జాతి శాతవాహన శకంతో ఇప్పుడు మనం ఆంగ్ల సంవత్సరంలో 2017, 2018 ఇటీవల కాలంలో పంచాంగకర్తలో గొప్ప పరిణామం వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇది 3వ సంవత్సరం అని పంచాంగాల్లో రాస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. శాలవాహన శకంలాగా చంద్రబాబు నాయుడు గారి శకం కూడా మనకి చక్కగా పంచాంగం వాళ్ళు రాస్తున్నారు. నిజమే కదా, తెలంగాణ నుంచి మనం విడిపోయి నవ్యాంధ్రదేశంలో ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇది పసిబిడ్డ నవ్యాంధ్రదేశం, 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పసిబిడ్డ తప్పుడడుగులు వేస్తూ ఉంటుంది. మనమే లాలించి పోషించి దాన్ని పరివర్ధన చెయ్యాలి. ఇటువంటి తెలుగు జాతిని ఒక ముందుకు తీసుకువెళ్ళేటువంటి శకం చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇటీవల పంచాంగకర్తలందరూ రాయటం చాలా సంతోషకరమైన అంశం. కాలాన్ని శ్రీమన్నారాయణ స్వరూపంగా భావిస్తాం. కాలాన్ని మీరెవరూ గుర్తించలేరు. తెల్లారి పగలు లేకపోతే రాత్రి ఋతువులు మారతాయి. అంత తప్ప మీరు కాలాన్ని చేత్తో పట్టుకోగలుగుతారా? గాలి శరీరానికి తగులుతుంది చల్లగా, ఏదైనా పదార్థం తింటే తీయగా ఉంటుంది, పంటలు పండుతాయి, మళ్ళీ పంటలు ఎండిపోతాయి, నీళ్లు వస్తాయి, నీళ్లు పోతాయి, ఇలా అన్నీ మనకి తెలుస్తాయి. కానీ కాలాన్ని చెప్పండి, మీరందరూ చూస్తాను, కాలం ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఒకటి చెప్పారు శాస్త్రంలో, ఏ బాల్యంలో చిన్నప్పుడు నువ్వు ఆడుకున్నావో ఇప్పుడు నువ్వు ఎట్లా బాల్యాన్ని ఆడుకోలేకపోతున్నావో అదే కాలము అన్నారు. చూడండి, అందరికీ చిన్నతనం అంటే ఎంత ప్రేమ. చిన్నప్పుడు ఆ లాగులు వేసుకుని ఆటలాడుకుని చిన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందని మీరు ఆ చిన్నతనం అనుభూతి మీరు ఏదైతే ఉంటారో అదిగో అది కాలము. కాలాన్ని ఎవరు గుర్తిస్తారంటే మనమే.
అటువంటి కాలము పరమాత్మ స్వరూపంగా భావించి మన వాళ్ళందరూ ఇటువంటి ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఈ సంవత్సరం హేమలంబి కరెక్ట్గా 60 సంవత్సరాలు కదా, 30 సంవత్సరాలు దుర్ముఖినామ సంవత్సరం దాటి 31. ఇందులో గొప్ప విశేషం ఉంది. 0 తర్వాత ఏదైనా సంవత్సరం ప్రారంభమైతే అది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 30 అయిపోయినాయి కదా దుర్ముఖితో, ఇప్పుడు 31 హేమలంబి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్ట్ కనుక అనుకుంటే అది ఘంటాపథంగా పూర్తయిపోతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్రంతో బంగారు కాలంలో మనం ఈ హేవలంబి అనేటువంటి కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు. ఇందాక చూశా ముఖ్యమంత్రి గారు ఎట్లా దీపారాధన చేస్తారా అని చక్కగా బూట్లు విప్పి సంప్రదాయబద్ధంగా ఆయన వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశారు. అగ్నిముఖైర్వా జలముఖైర్వా అని ఆగమని చెప్తుంది. ఏ పని నువ్వు చేసినా ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ ప్రభుత్వంలో కానీ నీటితో కానీ అగ్నితో కానీ పూజ చేయాలి. అందువల్లే ముఖ్యమంత్రి గారు ఛాంబర్లో వెళ్తున్నారు, పండితులందరూ చక్కగా నీళ్లు ప్రోక్షణ చేస్తారు, బాగా ప్రజలకందరికీ మేలు కలగాలి హోమం చేస్తారు. కాబట్టి మానవులమైన మనమందరము ఏ పనైనా సరే విజయవంతం అవ్వాలి అనంటే చక్కగా కలశాన్నో లేకపోతే దీపాన్నో వెలిగించాలి. మన ఇళ్లలో సత్యనావ్రతం, పెళ్లిళ్ళప్పుడు కానీ ఇతరమైన గృహప్రవేశాలప్పుడు కానీ ఈ విధంగా మనం దీపారాధన చేస్తాం. ఈ దీపము కోట్ల దీపాలై అఖండమైన అమరావతిని ఒక దివ్య జ్యోతిగా వెలిగించాలని భావన చేద్దాం. ఇదే కదా మన కోరిక. నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతివాడు నాకు కూడు కావాలని, గుడ్డ కావాలని, నాకు ఉద్యోగం కావాలని కాదు, మన జాతి పరువు ఆత్మ గౌరవం నిలబడాలి అంటే అమరావతి కావాలని ప్రతి హృదయం స్పందిస్తుంది. ఆ స్పందనకి ప్రతీకగా ఈనాడు ఆ అగ్నిదేవుణ్ణి చక్కగా దీపారాధన పూర్వకంగా మనం చేశాం. ఈ సంవత్సరం అగ్నిదేవత అని చెప్పుకున్నాం కదా. కాబట్టి మన భారతీయ ధర్మశాస్త్ర ప్రకారంగా భరతుడు అంటే అగ్ని. ఎక్కడైతే అగ్నిని పూజిస్తారో అది భారతదేశం. కాబట్టి ఆంధ్రదేశంలో ఈనాడు ఆ అగ్ని పుణ్యంతో ప్రభుత్వం సకలమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని, ఈరోజు ఎవరైనా ఈ సంవత్సరంలో మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చిందనుకోండి, తెలలు అంటే నువ్వులు మీకు తెలుసు, ఆ నువ్వులతో ఎవరైనా దానం కనుక ఇచ్చినట్లయితే సమస్తమైన దోషాలు పోతాయిట ఈ సంవత్సరం. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంటే చక్కగా ఆ నువ్వుల్ని దానం ఇవ్వండి, లేదా ఆ నువ్వుల్ని బెల్లం చక్కగా ఉండచేసి ఆవులకు కనుక పెట్టినట్టయితే ఈ సంవత్సరంలో ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ అనుకోనిటువంటి ఇబ్బందులు కానీ ఏదొచ్చినా సరే తొలగిపోతాయి అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇక్కడే మనం ప్రధానంగా ఈనాటి పంచాంగంలో ఒక అంశంలోకి వెళ్తున్నాం. సంవత్సర ఫలం. నవనాయకులు అని ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం మన పంచాంగాలు మన ధర్మాలు అన్నీ ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నా ప్రాచీన కాల రాజ పద్ధతిలోనే ఉంటున్నాయి. అందువల్లనే మేము ఎంత ఆశీర్వాదం చేసినా రాజముఖే రాజద్వారే అని స్పష్టంగా చెప్తాం. అయ్యా ముఖ్యమంత్రి గారి యొక్క ఆ ఛాంబర్లోకి వెళ్ళే అవకాశం కలుగ్గాక, ఆయన గారిని దర్శించేటువంటి అనుగ్రహం కలుగ్గాక. ఎన్ని తరాలు మారినా ఈ ఆశీర్వచనం మాత్రం మారలా. కాబట్టి రాజా అనేటువంటి శబ్దం లోపల ఎంత బరువు ఉందో గ్రహించండి. పైకి ఆయన నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు లోపలగా ఆయన ఎప్పుడూ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఎట్లాగా ఈ దేశం లోపల సముద్రాలు పొంగుతూ ఉంటాయి, అయినా చిరునవ్వుతో ఆయన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒక రాజు యొక్క బాధ్యత చాలా కీలకమైనది, పటిష్టమైనది, దృఢతరమైనది. తెలుగులో ఒక మాట ఉంది, యథా రాజా తథా ప్రజ అన్నారు. రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు, అంతేగా తథా ప్రజ యథా రాజా అలా. కాబట్టి రాజు గనక పటిష్టంగా ధర్మంగా ప్రజలకందరికీ ధైర్యాన్ని కలిగించే విధంగా పరిపాలన చేస్తే అదిగో ఆ ముఖ్యమంత్రి అడుగు జాడల్లో సమస్తమైన తెలుగు వారి పాదాలు కదులుతాయి. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం కొనసాగబడుతూ ఉంటుంది. అటువంటి ఈ కాలంలో ఈ సంవత్సరానికి రాజు బుధుడు అన్నారు. బుధగ్రహం మీకు అందరికీ తెలుసు. ఇటువంటి బుధుడు రాజుగా ఉండటం మూలంగా చక్కగా పంటలు పండుతాయి. పుల్లారావు గారికి మొట్టమొదటిగా సంతోషకరమైన అంశం ఇది. కాబట్టి బుధుడు చాలా గొప్పవాడు, జ్ఞానవంతుడు. ఈ రోజుల్లో పరిపాలన ఆటవికంగా అన్యాయంగా అధర్మంగా చేయకూడదు. బుద్ధితో నేర్పుతో తెలివితో 10 మందికి ఉపయోగపడే విధానంతో చెయ్యాలి. కాబట్టి ఈనాటి హేవలంబి సంవత్సరానికి రాజు బుధుడు. చక్కగా అపరాలు ఇవన్నీ బాగా పండుతాయి, రైతులందరికీ చక్కగా గిట్టుబాటు ధరలు వస్తాయి. మంత్రి శుక్రుడు. శుక్రుడు అంటే ఆయన కూడా మంచి గురువు, బాగా చదువుకున్న వ్యక్తి. మృత సంజీవిని అనేటువంటి విద్యను ఆయన కనుగొన్నటువంటి మహా గొప్ప సైంటిస్టు, చనిపోయిన వారిని బ్రతికించే వ్యక్తి. అటువంటి వాడు మంత్రి. ఇక చూడండి ప్రభుత్వం ఎలా ఉంటుందో, అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి మంత్రి ఈనాడు శుక్రుడుగా ఉన్నాడు. పంటలకి తగినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఈ శుక్రుడు వల్ల కలుగుతుంది. ఇక సైన్యాధిపతి, అర్ఘాధిపతి,
మేఘాధిపతి గురుడు. గురువు అనేటువంటి శబ్దం ఈనాడు చిన్నబోయింది, కానీ చిత్తూరు జిల్లాలో గురువు గారు అనేటువంటి శబ్దానికి చాలా విలువ ఉంది. ఈనాడు ఆంధ్రదేశంలో గురు శబ్దం చాలా హీనమైపోయింది. గురు ఓ పెసరట్టు తీసిరా, గురు రిక్షా వస్తావా, గురు క్రికెట్ స్కోర్ ఎంత, గురు శబ్దం ఇలా దిగజారిపోతూ ఉంది. అలా దిగజారిపోనీయకుండా ఎంతో విలువంగా ఇంకా మనకి చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. పంచాంగాన్ని ఇంట్లో పెట్టుకుంటారు చిత్తూరు జిల్లాలో. ఇప్పటికీ నేను చాలా ఇళ్లలో చూశాను. ఒక మర్యాద, ఒక మన్నన. అటువంటి చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఈనాడు వచ్చి ఇటువంటి సంప్రదాయాలను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి గురుడు ఉండటం మూలంగా ధనధాన్య వృద్ధి, ఉత్సవాలు, యజ్ఞాలు జరగటం. ఈసారి నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త విశేషం ఏంటంటే సమస్తమైన దేవాలయాలన్నిట్లోనూ స్వామివారికి విశేషమైన సేవలు జరిగి ఆ స్వామివారికి కృప మన యొక్క ప్రభుత్వం మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టించి మన ఆంధ్రప్రదేశ్కి ఒక నిజమైన అంబాసిడర్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పారు. చూడండి, ఈనాడు తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారి గుర్తింపు వచ్చింది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి వల్ల. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, కాళహస్తి, శ్రీశైలం, కనకదుర్గమ్మ దేవాలయం, సింహాచలం, ఈ విధంగా ఆంధ్రదేశం చుట్టూతా ఆలయాల యొక్క పరిరక్షణతో మనమందరం జీవనం చేసే విధంగా చేసేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో ఇదిగో ఈ యొక్క గురుడు వల్ల మనకి లభిస్తుంది. ఇంకా సస్యాధిపతి చంద్రుడు. ఇందాక నుంచి చాలా మంది వింటూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు చూడంగానే కలువలు వికసించాయి అని. మంచి పోలిక ఇది, పొగడ్త కాదు, పోలిక అంటారు కౌల భాషలో. పద్మాలు వస్తే సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రిపూట చంద్రుడు వస్తే కలువలు వికసిస్తాయి. అన్నమయ్య అంటాడు ఒక చక్కని మాట, కూడు వండుట గంజి కొరక, కొండ ఎక్కుట దిగుడు కొరక, కుప్ప నూర్చుట కసువ కొరక అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి అన్నమయ్య. రాయలసీమ పలుకుబడి. కొండ మనం దేనికి ఎక్కామో ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఆయన యొక్క దయను పొందాలి. కానీ లడ్డూలు వచ్చాయా, వడలు వచ్చాయా, ఏ రూమ్లు ఇచ్చారు నాకు, మళ్ళీ కిందకి ఎట్లా వెళ్ళాలా, ఏ దర్శనం టికెట్, L1 L2 ఈ గోడతో తప్ప అందులో వెంకటేశ్వర స్వామి ఎంత 2 క్షణాలు. కాబట్టి ఇదేనా అన్నమయ్య అడుగుతున్నాడు. ఈనాడు ఉగాది చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. కేవలం అవార్డులు తీసుకుని ఆగుదామా, ఇంకేదైనా ముందుకు వెళ్దామా? అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో మేధావుల యొక్క సంకల్పం, దీక్ష అది ఎట్లా కావాలి. కాబట్టి కొండ ఎక్కడం దిగడం కోసం కాదు, కూడు వండుట గంజి కొరక. అన్నం ఎందుకు వండాం, నలుగురు పెట్టాలి, నువ్వు తినాలి, గంజి కోసం కాదుగా, బట్టలన్నీ ఇస్త్రీ చేసుకోవడానికి కాదుగా. కసువు అట్లానే కుప్ప నూర్చుట, చక్కగా పంటను నూర్చావు, దేనికోసం, వడ్ల కోసం, అంతే తప్ప కసువు గడ్డి కోసం కాదుగా. కాబట్టి ఈ విధంగా మన వాళ్ళు పోలికలు చెప్తూ ఉన్నారు. ఇవి యథామైనటువంటి కవి సమయాలు అంటారు. ఆ విధంగా అన్నమయ్య అంటాడు, భక్తులు అనేటువంటి కలువలంట వెంకటేశ్వర స్వామి వారిని చూడంగానే అలా వికసించాయంట. చాలా నిశ్శబ్దంగా అందరం పలకరించుంటూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు రాకపోవడం వరకు. ఆయన ఎప్పుడైతే రాగానే అందరి కళ్ళలో ఒక వెలుగు, కళ్ళు అట చక్కగా కలువుల్లాగా వికసించాయి. కాబట్టి చంద్రుడికి మచ్చ ఉన్నా మన అందరికీ మామ. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి మామ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మనం అట్లా సంభావించాలి. ఎందుకంటే దేవతల దగ్గర మనం పెళ్లిళ్ళు చేస్తే మనమే తల్లిదండ్రులం, అత్తమామలుగా మనమే ఉండాలి. విష్ణుమూర్తి దగ్గర మనకందరికీ అన్నగా, ఒక మామయ్యగా, ఒక తండ్రిగా, ఒక మార్గదర్శికిగా, ఒక దార్శనికుడుగా ఈనాడు ఉంటున్నారు అనంటే చంద్రబాబు నాయుడు ఆ శబ్దంలోనే ఉన్నది. అటువంటి చంద్రుడట ఈ సంవత్సరం సస్యాధిపతి ఆయన ఉన్నాడు. కాబట్టి పంటలకు దిగులు లేదు. వానలు కురవకపోయినా, అంటే ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ సరైనటువంటి నీరు అంది చక్కని పంటలు పండుతాయని అన్ని పంచాంగాలు ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని అందజేశాయి. కాబట్టి మాగాణి, మెట్ట అన్ని రకాల పంటలు చక్కగా పండుతాయి. అదేవిధంగా ధాన్యాధిపతి శని. శని పట్టుకుంటే వదలడు అంటారు, కానీ ఇక్కడ చాలా పంటల మీద గట్టిగా పట్టుకున్నాడు. నల్లగా ఉండేటువంటి మినువులు, నువ్వులు ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా పండుతాయి. లాస్ట్ ఇయర్ మీరు చూశారు మినువుల పంట ఎంత బ్రహ్మాండంగా పండిందో ఆంధ్రదేశంలో. కాబట్టి ఇటువంటి శని కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. రసాధిపతి కుజుడు. జీలకర్ర, ఇతరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, బెల్లం, ఇవన్నీ బాగా పండుతాయి, చక్కని గిట్టుబాటు ధరలు వస్తాయి. నీరసాధిపతి. ఈ శబ్దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నీరసం అంటే అయ్యో నీరసం కాదు, నీరసం కూడా ఒక రసమే, అది గ్రహించండి అందరూ. నీరసం కూడా ఒక రసమే అన్నమాట. ఆ రసాధిపతి ఎవరు అనంటే సాక్షాత్తు సూర్య భగవానుడు. అంటే రసము లేనటువంటిది అంటే మణులు, బంగారం, వెండి, పంచలోహాలు ఇవి కూడా ఆంధ్రదేశంలో బాగా వ్యాప్తమయ్యి ప్రజలకందరికీ చక్కని అవకాశాలు అవన్నీ కలుగజేస్తూ ఉంటాయి. ఈ రకంగా 9 మంది, మీరందరికీ చాలా మందికి పంచాంగాలు తెలుసు, అంతకుముందు బోల్డని చదివి ఉన్నారు. ఈ సంవత్సరం ఈ విధంగా 9 మంది గ్రహాల్లో, అందులో 6 శుభగ్రహాలు, 3 మాత్రమే పాపగ్రహాలు ఉండటం మూలంగా సకల శుభాలు,
ఆంధ్రదేశ ప్రభుత్వానికి, ప్రజలకి, మంత్రులకి అందరికీ లభిస్తాయి. కాబట్టి మీరందరూ సంతోషంతో చప్పట్లు కొట్టవచ్చు. కాబట్టి ఇటువంటివే మనం కోరుకునేది. మంచి కోరుకోవాలి, మంచిని పంచాలి. ఒక చక్కని కవిత ఉన్నది. మేధస్సును పంచినవాడు మనీషి. మనీషి అంటే స్కాలర్, మేధస్సు అంటే నాలెడ్జ్. మేధస్సును పంచినవాడు మనీషి, మనస్సును పంచినవాడు మహర్షి అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఇతరుల ద్వారా మనం ఏం చేయాలి? ఆ మనస్సును పంచాలి. మనస్సును కనుక పంచితే బాగా భక్తులు, లేకపోతే ప్రజలందరూ బాగా దగ్గరికి వస్తారు. అటువంటి మనస్సు, మేధస్సు రెండు ఈ సంవత్సరం ఈ యొక్క గణన వల్ల మనకి బాగా జరుగుతుంది. అదేవిధంగా ఉపనాయకులు 21 మంది, అందులో 14 మంది శుభంగా వారు ఉండటం జరిగింది. ఇక ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం, డొల్లు కర్తరి 4/5/2017 ప్రారంభం, తర్వాత 11/5 నుంచి నిజకర్తరి ప్రారంభం, 28/5/2017 కర్తరి త్యాగం. అదేవిధంగా మూఢమి రేపటితో శుక్రమూఢమి అయిపోతుంది. 12/10 నుంచి 19/11 వరకు గురుమూఢమి, 28/11 నుంచి 9/2/2018 వరకు శుక్రమూఢమి. ఇది ఎందుకు చెప్పామంటే పంచాంగం ఒక సంప్రదాయం కాబట్టి. ఈ సమయాలలో మనం ఎటువంటి పనులు చేయం కాబట్టి. తర్వాత చంద్రగ్రహణం, ఆగస్టు శ్రావణ పౌర్ణమి సోమవారం నాడు చంద్రగ్రహణం కలుగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం 2018 జనవరిలో కలుగుతుంది. ఇక్కడే మీకు అందరికీ ఒక విషయం చెప్పి మనం ముందుకు వెళ్దాం. అదేమిటంటే గ్రహణం అనేటువంటిది మీరు పాపంగా భావించవద్దు. గ్రహణం అంటే ఆవకాయ మీద దర్భలు పెట్టి, ఆవకాయ మీద మూతలు పెట్టి మెదలకుండా పడుకోవడం, ఆ పనులు చేయొద్దు. గ్రహణం అంటే చాలా పుణ్యమైన సమయం. గ్రహణం రోజున ఎవరైతే జపాలు చేస్తారో, ఎవరైతే దేవుని ధ్యానం చేస్తారో, ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకందరికీ అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి అపూర్వంగా ఈ సంవత్సరం మనకి 2 గ్రహణాలు వస్తున్నాయి. ఆ 2 చంద్రగ్రహణాలకు సంబంధించినవి. కాబట్టి ఇటువంటి చంద్రగ్రహణం రోజున మీరందరూ మీ ఇళ్లలోనే కూర్చుని చక్కగా నదుల దగ్గర స్నానాలు, ఇళ్లలో పూజలు ఇవన్నీ చేస్తే మీకు శుభప్రదం జరుగుతుంది. మకర సంక్రమణం 14/1/2018, మూలా నక్షత్రం, ధ్రువయోగం, వణికరణం, త్రయోదశి ఆదివారం. తర్వాత కావేరీ పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అనుకోకుండా ఈసారి 2 పుష్కరాలు వచ్చాయి. వాటి గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు. చంద్రబాబు నాయుడు గారు గుర్తే ఉంటుంది. కిందసారి వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు వచ్చాయి. అప్పుడు దూరదర్శన్ నుంచి నేనే మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానం. వారు చక్కగా వచ్చి ఆ రోజు గోదావరి పుష్కరాలు ప్రారంభం చేసి ఆ నీళ్లని జలుకుని, అప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎవరు ఉండేవారు ఎమ్మెల్యేగా, వారు కూడా చంద్రబాబు నాయుడు గారితో దగ్గరగా ఉండి అప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, గోదావరి సాక్షిగా గోదావరి జలాలు ప్రవహించినంత వరకు తెలుగు వాళ్ళు శుభంగా జీవిస్తారు అని ఒక మాట అన్నారు. ఆయన అప్పుడు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలియదు కానీ తర్వాత ఇప్పుడు ఆ గోదావరి జలాలే మరల ఈ కృష్ణా జిల్లాకి వచ్చి కృష్ణా గోదావరి అనుసంధానం జరిగి పవిత్ర సంగమంగా ఫెర్రీ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఇప్పటికీ అక్కడ కనకదుర్గమ్మ వారి యొక్క నవహారతులు దేవాదాయ శాఖ వారు ఇవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మంచి మనస్సు కలిగిన మాటలు గనక ఏవైతే వస్తాయో అవన్నీ నిజమవుతాయి అనేటువంటి దానికి ఇది ఒక చక్కని ప్రతీక. ఆ విధంగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో 2 సార్లు గోదావరి పుష్కరాలు, ఇటు కృష్ణా పుష్కరాలు రావటం, తర్వాత 2017లో కావేరీ పుష్కరాలు రావటం, తర్వాత రాశి సూర్యుడు మేషరాశిలో రాత్రి సమయంలో ప్రవేశించడం వల్ల సస్యవృద్ధి. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, వానలు తప్పనిసరిగా బాగా పడవు. బాగా పడతాయి అనుకున్నారా? బాగా పడవు. స్పష్టంగా ఉన్నాయి పంచాంగాలు. కానీ పంటలు బాగా పండుతాయి. ఎట్లాగండి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ 2 అని అంటే అక్కడే శాస్త్రం యొక్క గొప్పదనం, మనుషుల యొక్క వ్యక్తిత్వ విలువలు తెలుస్తాయి. దేశం లోపల వానలు తక్కువైనా గోదావరి కృష్ణ అనుసంధానం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడి నుంచి కృష్ణానది నుంచి జలాలు అక్కడ సువర్ణముఖి దాకా తీసుకువెళ్ళి అక్కడ కూడా నీళ్లు లేక నోళ్లు తెరిచిన రాయలసీమ బీళ్లన్నీ ఏర్లతో చక్కగా సమృద్ధిగా ఉండేట్టుగా చేస్తాను అని. కాబట్టి ఇది కేవలం ప్రజల మెప్పు కోసం కాదు, ఆయన హృదయంలో ఉండేటువంటి ఒక తపన. తెలుగు ప్రజలందరూ ఏ ప్రాంతానికి చెందినా అందరూ నీళ్లు తాగి పంటలతో సుఖంగా ఉండాలని. కాబట్టి పంచాంగంలో పంటలు బాగా పండుతాయి, వానలు తక్కువ అవుతాయి. అయినా ఇటువంటి పథకాల వల్ల సమస్తమైన మేలు కలుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏరువాక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభం. నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అదేమిటనంటే ఎప్పుడో మనం మర్చిపోయిన ఏరువాక. నాగలి పట్టి రైతు ఆ యొక్క భూమాతను ప్రార్థించి ముందుకు వెళ్తాడే, అది మనకు కావాల్సింది. చాలా మందికి నేను చెప్తూ ఉంటా, పెద్దవాళ్ళకు కూడా, మీరందరూ లక్ష్మీ వ్రతాలు, లక్ష్మీ పూజలు,
బ్రహ్మాండంగా ఇంకేవో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా భూమాతను ప్రార్థించారండి? అసలు ఆంధ్రప్రదేశ్లో భూమాత దేవాలయం ఉందా? తెల్లారు లేస్తే ఈ భూమి మీద బతుకుతున్నాం, పంటలు తింటున్నాం, ఇళ్లు కట్టుకున్నాం, నదులు నీళ్లు తాగుతున్నాం, గాలిని పిలుస్తున్నాం, తిరిగి మనం భూమాతకి ఏమిస్తున్నాం అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యావరణ నీరు ప్రగతి నీరు చెట్టు కార్యక్రమాలు మీరు చూడండి. కాబట్టి నిద్ర లేవంగానే ఒక్కసారి చేతులు చూసుకుని కరదర్శనం అన్నారు. ఒక్కసారి కళ్ళకి ఆ యొక్క చేతులను చూచి ఈ చేతులతో ఈ రోజు నేను మంచి పని చేయాలి, ఈ చేతులు నేను ఎన్నో పనులు చేస్తుంటే తప్పువి, అయినా సరే ఒక మంచి అవకాశం ఇవ్వు స్వామి అని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. కరదర్శనం అంటారు దాన్ని. అటువంటి కరదర్శనం చేసిన తర్వాత కాళ్ళు నేల మీద పెట్టి భూదేవిని ప్రార్థించాలి. సముద్ర వశనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ సమస్తమైన మమ్మల్ని అందరినీ భరించేవో తల్లి, పాదాలతో నిన్ను తొక్కుతున్నాను, నన్ను క్షమించు అనాలి. ఈ శ్లోకాలు మాకు రావండి, రాకపోతే తెలుగులో అనుకో, ఓ భూమాత నన్ను క్షమించు అని. ఒకసారి హైదరాబాద్లో మీటింగ్ చెప్తూ ఉంటే సమయం అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయింది, నేను కిందకు వస్తున్నా. ఒక ఆవిడ వచ్చి, ఏమండి నిద్ర లేవంగానే కాలు నేల మీద పెట్టమన్నారు, బాగానే ఉంది, నేను అపార్ట్మెంట్లో ఉంటాను ఎట్టాగా అంది. అపార్ట్మెంట్ కింద నేల ఉండదుగా, కానీ రాసేటప్పుడు వాళ్ళకి తెలియదు అపార్ట్మెంట్లు ఉంటాయని. మనకేం తెలుస్తాయి శాస్త్రంలో కదా. కానీ మనమే సవరించుకోవాలి. అది అపార్ట్మెంట్ అయినా లేకపోతే ఇండివిజువల్ హౌస్ అయినా నేల మీద కాలు పెట్టినప్పుడు భూదేవిని స్మరించండి చాలు. మీకు తల్లిదండ్రులను ఒక్కసారి స్మరించండి. మాతా పూర్వ రూపం పితోత్తర రూపం అని వేదం చెప్తుంది. తల్లిదండ్రులకు ఒక్కసారి తలుచుకో, నీ గురువును తలుచుకో అన్నారు. ఇంకా ముందుకు వెళ్ళిన శాస్త్రాలు కొన్ని. ఏ సమయంలో ఏ రాజు అయితే పరిపాలిస్తూ ఉంటాడో ధర్మబద్ధంగా ప్రజలందరూ సుఖజీవనం చేస్తూ ఉంటారో ఆ రాజు యొక్క స్మరణ కూడా చేయమని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఏరువాక లాంటి గొప్ప సంప్రదాయాలు, వర్షలగ్నము జగల్లగ్నము అనేటువంటి పేరుతో కుజశని చక్కగా సమవైరులుగా ఉండటం మూలంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాంగ శ్రవణం అంటే రెండు పేపర్ల వాళ్ళు కానీ విలేకరులు కానీ ప్రజలు కానీ అందరూ చూసేది కేంద్ర రాష్ట్ర సంబంధాలు సరిగ్గా ఉంటాయో ఉండవా, వానలు కురుస్తాయో కురవా, ప్రభుత్వం సరిగ్గా ఉంటుందో ఉండదా. ఈ నెగిటివ్ అప్రోచ్ ఏమిటండి కదా. ఈ దృక్పథం మారాలి. ఇటువంటి పవిత్రమైన పంచాంగ ఉగాది ఈ శ్రవణ కార్యక్రమాలు రాజులుగా మంత్రులుగా వీళ్ళందరూ ఉన్న సమయంలో శుభ పరంపరలు కోరుకోవాలి. అటువంటి శుభ పరంపరల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా ఉన్నట్లుగా మనకి వర్షలగ్నము జగలగ్నం వల్ల తెలుస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతాయి, ఆలయాలన్నీ సమృద్ధి చెంది సమస్తమైన ప్రజల యొక్క కోరికలను నెరవేరుతూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి లగ్నాలతో మనకి ప్రధానమైనటువంటి ఈ శాస్త్రంతో జరుగుతుంది. చివరగా అభిజిత్ లగ్నం అని ఒక లగ్నం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 12 గంటలకి మన అనేక రకాల తిథులు వజ్యాలు వారాలు మనకి ఏమీ తెలియకపోయినా మిట్ట మధ్యాహ్నం పూట గనక మీరు ఏ పనైనా చేయండి, ఎవరిని అడగక్కర్లా, మమ్మల్ని కూడా అడగక్కర్లా, ఒక పంచాంగం కూడా చూడక్కర్లా, మీకు మనస్సు మంచిదైందా కార్యక్రమం చేయండి అంది శాస్త్రం. లేదా మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు, దాన్నే పలుగు లగ్నం అంటారు. అంటే పల్లెటూళ్ళ పలుగు పాతేస్తారు, కరెక్ట్గా నీడ దాని మీదకి వస్తుంది, అప్పుడు పెళ్లి చేసేస్తారు. పలుగు లగ్నం అంటారు దాన్ని పల్లెటూళ్ళలో. ఇటువంటి అభిజిత్ లగ్నాన్ని కూడా అశేష దోషాపహారం అన్నారు, సమస్తమైన దోషాలను పోగొడతాయి. ఇటువంటి విధంగా రాసులవన్నీ మీకు అందరికీ తెలుసు. ఆయా రాసుల ప్రకారంగా మీరు అవన్నీ చూసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది చాలా విలువైనటువంటి సమయం కాబట్టి చివరిగా మనం చెప్పేది ఏమిటంటే, ఏదైతే పోలవరము చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, నేను నిద్రపోను చెప్పండి సరే మిమ్మల్ని నిద్రపోనివ్వను. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒక్కళ్ళే నిద్రపోవట్ల పాపం. ఆ ఒక్కళ్ళు ఎవరో మీకు తెలుసు. కాబట్టి ప్రజలందరూ గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేటట్టుగా రాత్రింబవళ్ళు రోజుకి 18 గంటలకు పైగా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. పంచాంగకర్తగా వారికి చేసే విన్నపం ఏమిటంటే, అయ్యా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసింది, మీ ఆశీస్సులు అందించండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం కలకాలం ఉండాలి. 65 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు మేము కూర్చుంటేనే మాకు మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో ఆయన రాత్రింబవళ్ళు 13 జిల్లాలు నిరంతరం పర్యటన చేస్తూ తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి, అమరావతి నిర్మాణానికి, పోలవరం పట్టిసీమ ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టి అపర భగీరథుడు అనేటువంటి టైటిల్ వాడద్దండి, అరిగిపోయింది అది. అపర భగీరథుడు అని ఆయన ఒక్కటే గంగను తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే గోదావరి, కృష్ణ, అందినీవ, సువర్ణముఖి, పెన్నా ఇలా అన్ని నదుల్ని అనుసంధానం చేస్తూ తెలుగు ప్రజల్లో శాశ్వతంగా
తన పేరు నిలిచిపోయే విధంగా ప్రజలందరూ కాస్త అన్నం తినటానికి వీలుగా ఇలా చేసేటువంటి గొప్ప వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషకర అంశం. మొన్నే పేపర్లో చదివా, లిమ్కా రికార్డులో కూడా ఆ పట్టిసీమ పోలవరం రికార్డులోకి వచ్చింది. అటువంటి రికార్డులు మనకు కావాలి. మొన్నే కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంలో చక్కగా నాట్య ప్రదర్శన చేస్తూ ఆయన అద్భుతమైనటువంటి అనేక అంశాలు, తెలుగు జాతికి గుర్తుపడే విధంగా కూచిపూడి నాట్యం ఉన్నది, తెలుగు భాష ఉన్నది, తెలుగు సంస్కృతి ఉన్నది. ఈ రకంగా అనుక్షణము ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే దానిని ప్రజల కోసం మలచి అద్భుతంగా ఈ ప్రజలకందరూ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో మనం ఒకప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి శకం వచ్చినట్టుగా భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి శకం కంటిన్యూ అవ్వాలని, లోకేష్ గారు, వారి పిల్లలు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజాక్షేమంలో, ప్రజాసేవలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, చక్కగా వినటువంటి మాన్య మహోదయులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా మంత్రివర్గ సభ్యులకు, అధికారులకు, అనధికారులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కలకాలం ప్రజా జీవనమే తన జీవనంగా, ప్రజల సంక్షేమమే తమ జీవనాడిగా, ప్రజల కన్నుల్లో వెలుగులే తన కన్నులుగా భావించి తన జీవితాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేసి చరిత్రలో శాశ్వతంగా నిలవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.